చేద్దామండి, దానికి ఇంకా టైం ఉంది. ఎస్, ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, నమస్తే అండి. సో ఇప్పుడు చూస్తున్నాము అభ్యర్థుల పరంగా చూసుకున్నట్లయితే లిస్టు రాలేదు, ఇంకా ఎక్కడా లిస్టు కన్ఫర్మ్ కాలేదు. అటు బీజేపీ కూడా కలుస్తుందో లేదా అన్న కన్ఫ్యూజన్ కూడా అందరికీ ఉంది. అటుపక్క ఢిల్లీ నుంచి కూడా ఒక క్లారిటీ అయితే రావట్లేదు, ఇటుపక్కనేమో ఏపీ నుంచి మాత్రము బీజేపీ కూడా కలిసి వెళ్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇన్ని రకాల కన్ఫ్యూజన్ లో ఉమ్మడిగా సమన్వయ సభలు పెడుతున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు మేము ఎప్పుడో చెప్పాము, తెలుగుదేశం పార్టీగా కానీ జనసేనగా కానీ ఓటు చీలనీయకుండా ఉండాలా, ఎవరు ఎక్కడ పోటీ చేసేది అనేది ప్రస్తుతం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్బంధ దమనకాండకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయాలి, సమాజంలో ఉన్న అన్ని వర్గాలను ఏకం చేయాలి. ఓట్లేసేనాడు వేస్తారు, సీట్లు ఉన్నప్పుడు సర్దుకుంటారు, అట్లా ఏం లేదు పొత్తులు అన్నప్పుడు. కానీ ఒకళ్ళకొకళ్ళు, మేము తెలుగుదేశం పార్టీగా కానీ జనసేనగా కానీ ఇంకెవరన్నా కలిసి వచ్చే పార్టీలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా లార్జర్ ఇంట్రెస్ట్లో, ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ని కాపాడటం కోసం, ప్రజల్ని కాపాడటం కోసం ఒక లార్జర్ ఇంట్రెస్ట్లో చేస్తున్నాం. అయితే 15 రోజులు 20 రోజుల ముందు కూడా క్యాండిడేట్ని కావచ్చు, కానీ ప్రజలలో ఐక్యత తీసుకురావాలా, అన్ని వర్గాల ప్రజల్లో ఒక ఐక్యత. అందుకనే సమన్వయ కమిటీల భేటీలు అయ్యి ఒక బహిరంగ సభలు పెడతారు. క్యాండిడేట్ ఎవరన్నది కాదు అక్కడ, ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు మొత్తం కూడా ఈ ప్రజల పక్షాన్ని నిలబడాలా, సామాన్య ప్రజలకి అండగా నిలబడాలని చెప్పి రెండు పార్టీలు కూడా భావించినాయి. కాకపోతే రేపు పొత్తులో బీజేపీ వస్తుందా, ఇంకెవరన్నా ప్రజా సంఘాలు వస్తాయా, ఎవరన్నా రానియండి, మేము ప్రస్తుతం రెండు పార్టీల ధ్యేయం ఒక్కటే, ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా. మీరు అంటున్నారు, మరి ఇందాక శేఖర్ రెడ్డి గారు అన్నారు ఒక మాట, రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఈ రకంగా సమన్వయ సభలు పెట్టుకుంటున్నారంటూ ఆయన అంటున్నారు. ఇది రాజకీయ ఏం అవసరాలండి? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం, ఉమ్మడి రాష్ట్రంలో కానీ మొన్న కానీ అత్యధికంగా 14 సంవత్సరాల చిల్లర ముఖ్యమంత్రిగా చేసినారు, 15 సంవత్సరాల చిల్లర ప్రతిపక్ష నేతగా చేసినారు, అన్ని రకాలైనటువంటి పదవులు అనుభవించారు. వారికి ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ కూడా వచ్చింది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మాట, ఒక్క ఛాన్స్ అన్న పదానికి నమ్మి అధికారం ఇచ్చినందుకు ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో ప్రజలంతా ఆలోచించుకున్నారు. అందుకనే ఒక స్టేట్స్ మ్యాన్ గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 151 సీట్లు మీకు ఇస్తే, మీరు మంచి పరిపాలన చేస్తే ఈ ప్రజలంతా ఏకం చేసే బాధ్యత నాకెందుకు ఉంటుందండి, మీరు చేసిందే కదా అన్నాడు. దట్ ఈస్ ట్రూ, కరెక్ట్ అది. ఇప్పుడు ఇవాళ ఎంతసేపటికి నేను బటన్ నొక్కినా డబ్బులు పోయి, బటన్ నొక్కితే ఈ రాష్ట్రం 11,50,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారండి. ప్రజలకు ఏమిచ్చారు? 2 లక్షల కోట్ల చిల్లర ఇచ్చారు. మిగతా డబ్బంతా ఎడిపోయింది. మిగతా డబ్బంతా ప్రజలకు అర్థం కావట్లేదా? వాళ్ళు అనేక పన్నులు వసూలు చేశారండి. ప్రజలకు ఇచ్చింది మీరు ఎంత ఇచ్చారు, కానీ మళ్ళా ఇంకో చేత్తో రైట్ హ్యాండ్ తో ఇచ్చి లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకున్నారు కదా. అనేక రకాలుగా చెత్త పన్ను కూడా వేశారు కదండి. కరెంటు ఛార్జీలు 2-3 సార్లు పెంచారు కదండి. పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా, మీ ఛార్జెస్, స్టేట్ ఛార్జెస్ ఏం తగ్గించుకోలేదు కదండి. అందుకనే అనేక విషయాల్లో ప్రభుత్వం ప్రజల్ని వంచింది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను బాగు చేయాలి, ఒకటి రాష్ట్రాన్ని సరి అయిన దిశలో పెట్టాలి. ఇప్పుడు దరిదాపుగా 20 నుంచి 30 ఏళ్ళు వెనక్కిపోయింది. అట్లాంటి రాష్ట్రాన్ని మళ్ళా పురోగతిలోకి తీసుకురావాలనేది ఉద్యోగం. ఇక్కడ ముఖ్యమంత్రి అనేది కొత్తది కాదు, లేకపోతే పదవి అనేది కొత్తది కాదు. కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజలు తెలుసో తెలియకో ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే ఆయనకి ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత, అంత మెజారిటీతో ఇచ్చిన తర్వాత మంచి సుపరిపాలన అందించి ఒక 4-5 సార్లు ఉంటాడని మేము అనుకున్నాం. కానీ ఇవాళ డిస్ట్రక్షన్ చేసి ఈవెన్ 1 ఇయర్ లోనే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నాడు. ఇవాళ వచ్చినటువంటి ప్రజాకర్షణ, ప్రజా వ్యతిరేకత చూస్తా ఉంటే తెలుసు వాళ్ళందరికీ. ఇప్పుడు ఏదో అంటారు కదా, ఆత్మ సదృశ్యం అని చెప్పి ఏదో మాటలు చెప్తున్నారు, వస్తున్నది. కానీ ముఖ్యమంత్రి గారికి కూడా రిపోర్ట్స్ ఉన్నాయి, ఏంటి ఎక్కడ ఏంది అనేది మొత్తం రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి జనసేన, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు ఎవరన్నా కానివ్వండి, క్యాండిడేట్లు ముఖ్యం కాదు. ఈ రాష్ట్రంలో డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎట్టి పరిస్థితిలో చీలటానికి వీల్లేదు. ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో
కొనసాగించడానికి వీల్లేదు. ప్రజా Yes, వ్యతిరేక ఇప్పుడు పాలన మీరు అన్నట్లే దుర్గాప్రసాద్ గారు క్యాండిడేట్లు కూడా ఇంపార్టెంట్ అండి. క్యాండిడేట్లను చూసే ప్రజలు ఓట్లు వేస్తారు. ఎస్ సార్, డెఫినెట్ గా మేము క్యాండిడేట్లు కూడా ఇంపార్టెంటే. కానీ మేము ఏంటంటే సమన్వయ కమిటీల ద్వారా మీటింగుల ద్వారా పార్టీ వాళ్ళు ఏకమవుతారు. రెండోది పబ్లిక్ లో కూడా వివిధ వర్గాలు ఉన్నాయి కదా. ఈ వైసీపీ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కులాలుగా విడగొట్టింది. ఆ కులాలుగా మతాలుగా అందరిని వర్గాలుగా మేము ఏకం చేయాలి. రెండు పార్టీలలో వాళ్ళని ఏకం చేసిన తర్వాత క్యాండిడేట్ ఆటోమేటిక్ గా అక్కడ బలమైన సామాజిక వర్గాన్ని చూస్తాం, బలమైన నేతను చూస్తాం. అది పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. ఓకే అండి. ఎస్ నెక్స్ట్ లక్ష్మణరావు గారు. ఓకే అండి, మళ్ళీ డిస్కస్ చేద్దాము. దుర్గాప్రసాద్ గారు మీకు టైం ఉంది. సునీత ఒక్క నిమిషం సునీత గారు చెప్పండి. వాళ్ళలాగా క్యాండిడేట్లను తొందరపడి మార్చి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ రప్పించి మళ్ళా క్యాండిడేట్లు మార్చి అట్లా కాదండి. వన్స్ ఫర్ ఆల్ రెండు సమన్వయ కమిటీలు కూర్చొని క్యాండిడేట్ ని డిక్లేర్ చేస్తారు. క్యాండిడేట్ అదే క్యాండిడేట్ వెళ్ళిపోతారు అందులోకి. కానీ కనుక్కుందాం. వైసీపీ నుంచి కూడా తొందరపడి అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారా ఏంటి అనేది కూడా వాళ్ళని